మామిడి రైతుకు ఈ ఏడాది నిరాశ తప్పేలా లేదు. కాయల్ని తోటల్లోనే వదిలేస్తున్నారు. విదేశాలకు ఎగుమతి లేకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు ఉత్సాహంగా కొనుగోలు చేయడం లేదని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం కిలోకు ₹4 ప్రోత్సాహాన్ని ప్రకటించినా రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. నానా యాతన పడి బాడుగు ట్రాక్టర్ కుదుర్చుకొని కాయల్ని తరలించిన గుజ్జు ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ భారీ సంఖ్యలో ట్రాక్టర్లు క్యూలో ఉండడం చూసి డీలా పడుతున్నామని వారు పేర్కొంటున్నారు. అడ్డదారిలో కొన్ని చోట్ల ఫ్యాక్టరీ యాజమాన్యాలు పలుకుబడి ఉన్న వారి నుంచి కొనుగోలు చేస్తున్నారంటూ ఇటీవల ఓ యువరైతు ఫ్యాక్టరీ ఎదుట డీజిల్ ఒంటి మీద పోసుకుని నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫ్యాక్టరీలకు కాయలు తరలించేందుకు ఉత్సాహం రైతులు చూపడం లేదు. నియోజకవర్గాల్లోని దాదాపు 5% మంది రైతులు కూడా సొంతంగా ట్రాక్టర్లు లేవు. దీంతో రోజుకు దాదాపు 1000 నుండి 1500 వరకు అద్దె భరించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. తీరా ఆ సొమ్ము భరించి తరలించిన ఫ్యాక్టరీల వద్ద సకాలంలో కొనుగోలు చేయడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు తోటల్లోనే కాయల్ని కోయకుండా వదిలేస్తున్నారు. ఏటా ఎకరా మామిడి తోటకు దున్నేందుకు మందులు పిచికారి కనీసం 40,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. అయినా తోట నుండి 4 నుండి 6 టన్నులు మాత్రమే దిగుబడి వస్తుందని, దీంతో మామిడి రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావట్లేదని, తోటల వద్దే కాయలను కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప తమకు గిట్టుబాటు కాదని ఈ సందర్భంగా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఒక 5 టన్నులు వచ్చిన ₹4తో ర్యాంపుల వద్ద అమ్ముకున్న 20,000 వస్తుందని, ఇంకా దాదాపు 40 నుండి 50,000 ఖర్చు వస్తుంది కాబట్టి ఇంకా సగానికి సగం చేతి నుండే పోతుందని, మరియు కష్టం కూడా తమ శ్రమతో సహా తీరని నష్టాన్ని చేకూరుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గుజ్జు పరిశ్రమల వద్ద రైతులు తీసుకుని వెళ్లే కాయలు త్వరగా అన్లోడింగ్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలని, అంతేగాక ప్రవేశపెట్టి రైతులకు ఆదుకోవాలని ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తోతాపురి అధికంగా పండిస్తున్న మామిడి రైతులు కోరుతున్నారు.